అయితే అన్నయ్య 2 గారెలు, ఒక టీ ఇచ్చేద్దాము అని కేశవ్ అంటే, వద్దురా అలా చేస్తే బాగుండదు. అది ఏదో చిన్న టీ పార్టీ అనుకుంటారు. మరేం చేద్దాం అన్నయ్య అని కన్నా అడిగితే, బిర్యానీ చేద్దాం, అందరికీ గ్రాండ్గా భోజనాలు పెట్టాలి అని అంటే అందరూ గొప్పగా చెప్పుకోవాలి అని మాధవ్ అంటాడు. అది కాదన్నయ్య, అందరూ ఎదవలు దుర్మార్గులు, వాళ్ళని పిలవడమే ఎక్కువ. వాళ్ళకు మళ్ళీ బిర్యానీయా అని అంటే మటన్ బిర్యానీ చేయిద్దాం అని కన్నా అంటాడు. సర్లేరా, వాళ్ళ గురించి ఎందుకు, మనం పిలుద్దాం, వచ్చిన వాళ్ళని బాగా చూసుకుందాం అని అంటాడు. అవునరా, మటన్ బిర్యానీ చెయ్యండి. మాధవ్ కన్నాతో ఒరే లిస్ట్ చెప్తాను రాయి అని అంటే ఇక మాధవ్ లిస్ట్ చెప్తూ ఉంటాడు. కేశవ్ అయితే ఇక అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఇక కన్నా అయితే చక్రికి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, వదిన వస్తుంది కదా, ఊళ్ళో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, అందుకని నాకు చాలా కంగారుగా ఉంది. వదిన వాళ్ళ నాన్నకు ఎలాగుంది, వాళ్ళ అన్నయ్య నీతో ఏమీ గొడవ పడడం లేదు కదా అని అంటే, ఇక్కడ అంతా బాగానే ఉంది, నువ్వేమీ కంగారు పడకు, ఊళ్ళో వాళ్ళు అలా చెప్పుకుంటారని నాకు తెలుసు. ఏంటన్నయ్య నీ మాట అంత డల్గా వస్తుంది అని కన్నా అడిగితే, అదేం లేదురా అని అంటాడు. అన్నయ్య, నీకోసం ఒక సర్ప్రైజు ఏర్పాటు చేస్తున్నాం అని అంటే, సరేరా అని చక్రి అంటాడు. ఏంటన్నయ్య, ఏంటని కూడా అడగవా అంటే, నువ్వే కదా సర్ప్రైజ్ అంటున్నావు, ఇక ఎందుకు నువ్వు నాతో చెప్తావు, అందుకనే అడగలేదు అని అంటాడు. సరే, నువ్వు ఎప్పుడు వస్తావు అంటే, రేపు సాయంత్రానికి మీ వదిన్ని తీసుకుని వస్తాను అని చక్రి కన్నాతో అంటాడు. సరే అన్నయ్య అని ఇక కన్నా ఫోన్ కట్ చేస్తాడు. చక్రి అయితే ఇప్పుడు మహాలక్ష్మి తనతో వస్తుందో లేదో అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, తనేమో నిజం పెళ్ళి కాదు అని అంటుంది, మా వాళ్ళేమో నాకు నిజంగా పెళ్ళి అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ ఇది నిజమైన పెళ్ళే, నేను ఎలాగైనా తను తీసుకుని వెళ్తాను అని చక్రి అనుకుంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం మహా వాళ్ళ ఆంటీ టిఫిన్ తెచ్చి పెడుతుంది. ఇదిగో తినేసి వెళ్ళు అని చెప్తుంది. అదేంటి ఆంటీ అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అంటే, కోపంగా మాట్లాడక నువ్వు చేసిన పనికి మీ నాన్న అక్కడ చావు బతుకుల మధ్య ఉన్నాడు, అయినా కనిపించిన తండ్రికి మంచి బహుమతే ఇచ్చావు, ఇక నీతో ఎలా మాట్లాడాలి, ఏదో హారికి చెప్పిందని చెప్పి నిన్ను ఇక్కడ ఉండనిచ్చాను, ఇప్పుడు ఈ విషయం అల్లుడి గారికి తెలిస్తే మమ్మల్ని ఏమంటారో అని అంటుంది. ఇంతలో ఇక హారిక వాళ్ళ నాన్న వస్తాడు. అల్లుడి గారు వచ్చారని చెప్తాడు. ఇక ఆది కూడా వెనకే వచ్చి మహాలక్ష్మిని అక్కడ చూసి, నువ్వెందుకే ఇక్కడ ఉన్నావు, అయినా నిన్ను ఇక్కడికి ఎవరు రానిచ్చారు, ముందు బయటకు పో అని అంటే, ఏంట్రా అరుస్తున్నావు, నేను నాన్న కోసం వచ్చాను, నాన్నని చూసి వెళ్ళిపోతాను అని అంటే, ఇక మహాలక్ష్మిని చేపట్టుకుని బయటికి తీసుకువస్తాడు ఆది. ఒరే, ఇది నీ అత్తారు ఇల్లనే కదా గెంటేస్తున్నావు, నేను ఎలాగైనా నాన్నని చూసి వెళ్తాను, హాస్పిటల్కి వెళ్తాను అంటే, మాట్లాడుకు, అసలు నాన్నని ఎలా అనగలుగుతున్నావు, ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే, ఆయన పరువు పోయి చాలా బాధపడుతున్నారు, ఇక మమ్మల్ని ప్రాణాలతో ఉన్నివి. అది కాదు అది, ఒక్కసారి నేను నాన్నని చూడాలి, నాన్నతో నేను నిజం చెప్పాలి, అసలు నా గురించి నేను ఆయనతో మాట్లాడాలి అని ఇక మహాలక్ష్మి ఎంత బ్రతిమలాడుతున్నా సరే ఆది వినిపించుకోకుండా, ఇక నువ్వు వెళ్ళేలా లేవు, ఇప్పుడే నాన్నకు ఫోన్ చేస్తానని వెంటనే ఇక వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తాడు. ఆది వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఒకసారి నాన్నకి ఇవ్వని చెప్తాడు. ఇక స్పీకర్ ఆన్ చేసి ప్రతాప్కి ఫోన్ ఇస్తుంది. చెప్పరా ఆది అంటే, నీ కూతురు వచ్చింది నాన్న, నీతో మాట్లాడుతుందంట, నిన్ను కలుస్తుందంట అంటే, నా కూతురా, అది ఎప్పుడో చచ్చిపోయింది, ఇక దాని మొహం నేను ఈ జన్మలో చూడను, అది నా కంట పడకూడదు. విన్నావు కదా నాన్న ఏం మాట్లాడారో, వెళ్ళు, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో అని అంటాడు. ఇక మహాలక్ష్మి చాలా బాధపడుతూ చక్రితో వెళ్తుంది. చక్రి, మీరేమీ బాధపడకండి, ఏదో కోపంలో మీ నాన్నగారు అలా అన్నారు అని అంటే, కోపంలో అయితే మాత్రం నన్ను చంపేస్తారా, ఇక వాళ్ళు శాస్త్రోక్తంగా ఆ జుట్టుపోలిగాడికి ఇచ్చి నా పెళ్లి జరిపించి వాడు నా శవాన్ని పంపిస్తే సంప్రదాయంగా నా కర్మకాండలు చేసేవారేమో, ఇప్పుడు నేను
వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయానని, ఇక నేను చనిపోయాను అని అనుకుంటున్నారు. ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. మా నాన్నేనా అలా మాట్లాడేది అని ఇక మహాలక్ష్మి ఏడుస్తుంటే, ఊరుకోండి, మీరేమీ బాధపడకండి. మీరు రాత్రి నుంచి ఏమీ తినలేదు కదా అని అంటే, ఇక మహాలక్ష్మి, మీరు కూడా ఏమీ తినలేదు కదా, నా కోసం మీరు ఎన్నో అవమానాలు పడుతున్నారు. మీకు ఎందుకండి అంటే, అదేంటండి అలా అంటారు, మీరున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు? మీరు ఇప్పుడు టిఫిన్ చేసేసి నాతో పాటు రండి అని అనేసరికి ఇక మహాలక్ష్మి సరే అంటుంది. ఇక చక్రి అయితే చాలా ఆనందపడిపోతాడు. ఇక చక్రి మహాలక్ష్మి కలిసి ఇద్దరు కారులో కూర్చొని టిఫిన్ అయితే తినేస్తారు. ఇక మహాలక్ష్మి, మీతో పాటు మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఇక ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు, మీకంటూ ఓ గోల్ ఉంది కదా, అది మా ఇంట్లో ఉండి మీ కల నెరవేర్చుకోండి, మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు అని ఇక చక్రి మహాలక్ష్మితో చెప్తాడు. మహాలక్ష్మి సరే అంటుంది. ఇక ఇంతలో చక్రికి కానిస్టేబుల్ నుంచి ఫోన్ రావడంతో చక్రి మహాలక్ష్మిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇక అక్కడ కానిస్టేబుల్ అయితే, ఇదిగో మీ మ్యారేజ్ రిజిస్టర్ అయ్యింది, సర్టిఫికెట్ ఇదిగో అని ఇస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రితో, ఏంటి ఇదంతా మీరు కావాలనే చేశారు కదా అని కోపడుతుంది.